ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ నూతన ట్విట్టర్ సీఈఓగా ఎవరిని నియమిస్తున్నట్లు ప్రకటించారు. 1 జాక్ డోరెన్స్, 2 లిండా యాకరినా, 3 కెన్విన్ ర్యాన్, 4 లాట్రీ ఎల్లిరన్. ఆన్సర్ 2 లిండా యాకరినా. ఏ రాష్ట్రానికి చెందిన మార్చ్ రైస్ ఇటీవల జిఐ ట్యాగ్ను పొందింది? 1 అస్సాం, 2 పశ్చిమ బెంగాల్, 3 బీహార్, 4 ఉత్తరప్రదేశ్. ఆన్సర్ 3 బీహార్. 2023కు గాను బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ పురస్కారాన్ని ఎవరు ప్రదానం చేశారు? 1 మీరాబాయి చాను, 2 పివి సింధు, 3 నిఖిత్ జరీన్, 4 పైవన్నీ. ఆన్సర్ 1 మీరాబాయి చాను. రిజర్వ్ బ్యాంక్ తాజాగా రూపొందించిన సమ్మిళిత ఆర్థిక పురోగతి సూచించే డాష్ బోర్డు ఏది? 1 అంతర్ముఖి, 2 అంతర్దృష్టి, 3 అంతరార్థ, 4 అంతర్భాగ. ఆన్సర్ 2 అంతర్దృష్టి. ఇటీవల ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఏ దేశాన్ని బ్లాక్ లిస్ట్లో ఉంచింది? 1 మయన్మార్, 2 పాకిస్తాన్, 3 ఆఫ్ఘనిస్తాన్, 4 రష్యా. ఆన్సర్ 1 మయన్మార్. ఆస్ట్రేలియా ఓపెన్ 2023 పురుషుల సింగిల్స్ టైటిల్ విజేత ఎవరు? 1 రఫెల్ నాదల్, 2 స్టెఫనోస్ సెనిస్పాస్, 3 నోవాక్ జోకోవిచ్, 4 రోజర్ ఫెదరర్. ఆన్సర్ 3 నోకోవాచ్ జోకోవిచ్. G20కి సంబంధించి 2023 జనవరిలో థింక్ 20 సమావేశాన్ని ఎక్కడ నిర్వహించారు? 1 భోపాల్, 2 అహ్మదాబాద్, 3 వారణాసి, 4 రాంచీ. ఆన్సర్ 1 భోపాల్. దేశంలో తొలిసారిగా అంధత్వ నివారణ పాలసీ రూపొందించిన రాష్ట్రం ఏది? 1 ఉత్తరప్రదేశ్, 2 తెలంగాణ, 3 రాజస్థాన్, 4 మహారాష్ట్ర. ఆన్సర్ 3 రాజస్థాన్. జాతీయ బాలికా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? 1 జనవరి 22, 2 జనవరి 23, 3 జనవరి 24, 4 జనవరి 25. ఆన్సర్ 3 జనవరి 24. ఏ సంవత్సరం నాటికి దేశంలో కుష్టు వ్యాధిని పూర్తిగా నిర్మూలించాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది? 1 2023, 2 2025, 3 2027, 4 2030. ఆన్సర్ 3 2027. Thank you for watching my video. Please do like, share and subscribe to my channel.